మనం రోజూ వాడే టెక్నాలజీ నుంచి మనం నివసించే నగరాల వరకు మన ప్రపంచాన్ని మనకు తెలియకుండానే తీర్చిదిద్దే ఒక శక్తి ఉంది. ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించడంలో ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన శక్తిని మనం తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా అసలు మన ప్రపంచం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూద్దాం. ఎందుకంటే మనం ఎన్నో అత్యవసర సమస్యలతో పోరాడుతున్నాం. కోవిడ్-19 సంక్షోభం మనందరికీ ఒక పెద్ద గుణపాఠం నేర్పింది అని చెప్పాలి. మన ప్రపంచ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అది బయటపెట్టింది. అంతేకాదు, మనం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. అసలు ఈ మహమ్మారి ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే, దీనివల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు మళ్లీ తీవ్రమైన పేదరికంలోకి, ఆకలిలోకి జారిపోయారు. అంటే మనం ఎన్నో ఏళ్లుగా సాధించిన అభివృద్ధంతా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఇన్ని పెద్ద పెద్ద సవాళ్లు మనం ముందున్నప్పుడు వీటికి పరిష్కారాలెక్కడ దొరుకుతాయి? సరే, దాని గురించే ఇప్పుడు లోతుగా చూద్దాం. దానికి సమాధానం వేల సంవత్సరాలుగా మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్న ఒకే ఒక్క శక్తిలో ఉంది. అదే ఇంజనీరింగ్. నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ అంటే మరేదో కాదు, మన మనుషుల్లో ఉండే తెలివితేటలు లేదా ప్రతిభ. ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే ఇంజనీరింగ్ అద్భుతాలు మనకు ప్రతిచోట కనిపిస్తాయి. వేలేండ్ల కిందటే పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు కావచ్చు, లేదా రోమన్లు నిర్మించిన అద్భుతమైన నీటి కాలువలు కావచ్చు, ఇంజనీర్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. వాళ్ల తెలివితేటలే మన నాగరికతకు పునాది వేశాయి. సరే, ఆ పాతకాలపు తెలివితేటలే ఈరోజు మన ఆధునిక సమస్యల్ని ఎలా పరిష్కరించబోతున్నాయో చూద్దామా? ఉదాహరణకి మంచినీటినే తీసుకుందాం. ఇది మన ప్రాథమిక అవసరం. కానీ ఈ 21వ శతాబ్దంలో కూడా 100 కోట్ల మందికి పైగా ప్రజలకు ఇదొక కలే. మరి దీనికి పరిష్కారమేంటి? సమాధానం టెక్నాలజీలోనే ఉంది. నీటిని శుద్ధి చేసే కొత్త ఫిల్టర్ల దగ్గరనుంచి స్పేస్ నుండి నీటి వనరులను పర్యవేక్షించే శాటిలైట్ల వరకు అందరికీ మంచినీటిని అందించగల శక్తివంతమైన ఆవిష్కరణలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇంకో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఇంజనీరింగ్ తక్కువ ఖర్చు ఆవిష్కరణలతో సామాన్యుల జీవితాల్ని ఎలా మారుస్తుందో చూడాలి. ఉదాహరణకు చూడండి, లక్షలు ఖరీదయ్యే హాస్పిటల్ పరికరాల స్థానంలో కేవలం 10% ఖర్చుతో పనిచేసే పోర్టబుల్ ఈసీజీ మెషిన్ను జీఈ తయారుచేసింది. ఇలాంటివి మారుమూల ప్రాంతాల వాళ్లకూడా మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. దక్షిణ కొరియా వాళ్లు దేశాన్ని పూర్తిగా మూసేయకుండానే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుని కోవిడ్-19ను ఎలా కంట్రోల్ చేశారో చూడండి. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మన ప్రపంచ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఎంత పెద్ద పాత్రుందో చూడండి. దాదాపు 79% సానుకూల ప్రభావం చూపిస్తోంది. అయితే ఈ శక్తితో పాటు కొన్ని రిస్కులు కూడా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి బాధ్యతాయుతమైన ఇంజనీరింగ్ కూడా అంతే అవసరం. సరే, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తే చాలా గొప్ప ఆవిష్కరణలు. కాని వీటన్నింటి వల్ల మన ఆర్థిక వ్యవస్థ మీద మొత్తం ప్రభావం ఎలా ఉంటుంది? అదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కోసం ఇంజనీరింగ్ ఇండెక్స్ అని పిలిచే ఒక ప్రత్యేకమైన కొలమానాన్ని మనం చూడొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ఇంజనీరింగ్ బలాన్ని పోలుస్తుంది. ఈ డేటా చూస్తే మనకు కొన్ని దేశాలు ఎందుకు ముందున్నాయో అర్థమవుతుంది. స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్ లాంటి దేశాలు ఈ లిస్ట్లో టాప్లో ఉన్నాయి. అంటే అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, కొత్త ఆవిష్కరణలపై పెట్టే శ్రద్ధ ఎంత బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఒక దేశంలో ఇంజనీరింగ్ సామర్థ్యం ఎంత బలంగా ఉంటే ఆ దేశ సంపద, వాళ్ళ జీడిపి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంజనీరింగ్ అంటే కేవలం వస్తువులను తయారు చేయడం కాదు, అది దేశ సంపదను సృష్టిస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ కనెక్షన్. సరే, ఇంజనీరింగ్ మన గతాన్ని, వర్తమానాన్ని మార్చేసింది అని మనకు అర్థమైంది. మరి భవిష్యత్తు సంగతేంటి? భవిష్యత్తు అంతా డిజిటల్, ఇంటెలిజెంట్, ఇంకా అర్బన్. అంటే మన నగరాలు స్మార్ట్గా మారుతున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఒకదానితో ఒకటి మాట్లాడుకునే పరికరాలు, అలాగే స్వయంగా ఆలోచించగల కంప్యూటర్ల వైపు మన ప్రయాణం సాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో పెరుగుతున్న జనాభాకు ఇది చాలా అవసరం. అయితే ఈ అద్భుతమైన భవిష్యత్తును నిర్మించాలంటే ఇంజనీరింగ్ రంగం ముందు కూడా కొన్ని పెద్ద సవాళ్లున్నాయి.
వాటిని కూడా పరిష్కరించుకోవాలి. ఉదాహరణకి, ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్ల కొరత ఉంది. అలాగే చాలామందికి ఇంజనీరింగ్ అంటేంటో పూర్తి అవగాహన లేదు. వీటన్నిటికీ కూడా మనం ఇంజనీరింగ్ పరిష్కారాలనే కనుక్కోవాలి. ఇదంతా చూశాక మనకొక విషయం అర్థమవుతుంది. ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు, అది పురోగతి సాధించడానికి మనిషికున్న ఒక సహజమైన సామర్థ్యం. ప్రశ్నల్లా ఒకటే, ఈ శక్తిని మనం మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ఎలా ఉపయోగించుకోబోతున్నాం?